మహానాడు ఈ రోజు రెండో రోజుకి చేరుకుంది. ఈ రోజు రాజకీయ తీర్మానాలు కూడా ఉండబోతున్నాయి. మనతో మాట్లాడేందుకు టీడీపీ ఎమ్మెల్సీ గ్రీష్మ గారు మనతో పట్టున్నారు. మేడం చెప్పండి, 2023లో మీరు ఒక ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగంతో అక్కడ ఉన్న టీడీపీ క్యాడర్ అంతటిని కూడా ఉత్సాహపరిచారు, తొడగొట్టి మరీ మాట్లాడారు. అప్పటి నుంచి పార్టీలో ఫుల్ జోష్ వచ్చింది. ఎలా అనిపిస్తా ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు? 2022 ఒంగోలు మహానాడు అప్పుడున్న పరిస్థితుల్లోని అప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఎదురుగా మహిళల తరఫున, యువకుల తరఫున, రాష్ట్రం తరఫున ఒక పార్టీ సభ్యురాలుగా నేను ప్రశ్నించాను. అది అప్పుడు సెన్సేషన్ అయింది. మహానాడు ఒక మంచి వేదికగా ఉండింది. ఆ జోష్ కూడా ఇప్పటికీ కంటిన్యూ అయింది. అయితే ఒకటి ఏంటి అని అంటే నిన్న జరిగిన మహానాడులోని ఏదైతే మహిళలకు పెద్దపీట వేస్తూ 33% ఏదైతే రిజర్వేషన్ ఏదైతే బిల్ పాస్ అయినా అవ్వకపోయినా సరే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దామని లోకేష్ అన్న ఎప్పుడైతే చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది. యావత్ తెలుగు మహిళా శక్తి తరఫు నుంచి నేను లోకేష్ అన్నకి అలాగే ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే చాలా ధైర్యం ఉండాలండి ఇలాంటి డెసిషన్స్ ఏవైనా తీసుకోవాలి అని అంటే. చాలా మట్టుగా పొలిటికల్ స్ట్రాటజీ అనుకొని చాలామంది వాడుతూ ఉంటారు ఇలాంటివన్నీ. కానీ కేవలం మహిళల్ని పాలసీ మేకింగ్లోని పెడితేనే ఈ సొసైటీలో చేంజెస్ వస్తాయని నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ, నమ్మే నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. సో ఎప్పుడు కూడా మేము అదే సిద్ధాంతం మీద వెళ్తాం. ఈరోజు కూడా అన్నగారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నట్టే ఈరోజు ఒక ఎమోషనల్గా ఉంటుంది. ఎందుకంటే పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఎవరెవరైతే వాళ్ళ జర్నీ గురించి మాట్లాడతారు, అప్పటి నుంచి వచ్చిన సంక్షోభాల గురించి మాట్లాడతారు. సో ఈరోజు నిన్నంతా మంచి యంగ్ జోష్ ఎలా ఉంటుందో ఈరోజు అలాగే ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ కనెక్ట్ ఈరోజు అందరికీ. అంటే ప్రధానంగా నిన్న కొడాలి నాని కూడా మాట్లాడుతూ సూపర్ 6 కాదు, అది సూపర్ 0 అని వ్యాఖ్యలు చేశారు. బాబు గారి గురించి, ఇటు నారా లోకేష్ గురించి కూడా మోదీ వస్తే వంగి దండాలు పెట్టడమే వాళ్ళ పని, పవన్ కళ్యాణ్ వస్తే. మీరు చూసారా అసలు? మీరు ఒకసారి కొడాలి నానిని ఒకసారి చూడండి, మీరు చూస్తే అర్థమవుతుంది. చాలా దౌర్భాగ్యం ఏంటి అని అంటే ఆ మనిషికి కూడా అర్థం కావటం లేదు. ఆయన ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా డ్యామేజ్ అయిపోయారు. ఈ పార్టీలో నుంచి ఎప్పుడైతే అడుగుదీసి బయట పెట్టారో అప్పుడే భ్రష్టు పడిపోయాడు. అలాంటి మనిషి గురించి చూడండి, అసలు చాలా ప్రేతకాల కనిపిస్తూ ఉంది ఆయన మొహంలోనే. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి క్రెడిబిలిటీ లేని వాళ్ళ గురించి టైం వేస్ట్ చేయడం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ 2 సంవత్సరాల పాలన వెన్నుపోటు పాలన లాగానే నడిచిందని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఈ 2 సంవత్సరాల్లోని ప్రజలు ఎంత బాగుపడ్డారు అని అంటే, మేము ఎంత తప్పు చేశామో 5 సంవత్సరాలు ఆ దరిద్రుడికి ఇచ్చాము అని అనుకొని ప్రతి ఇంట్లో ఉన్న డిస్కషనే. అనవసరంగా మేము ఎందుకు ఎంత తప్పు చేసామా, కంటిన్యూటీగా ఉండుంటే 10 ఏళ్ళు ఉండేది అని ప్రతి ఇంట్లోనే వచ్చే డిస్కషనే. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం మాట్లాడినా సరే ఆయన మీద ప్రజలకి కంప్లీట్గా విరక్తి వచ్చేసింది. సార్ వచ్చే టైం ఏందమ్మా. ఓకే, మొత్తానికి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పాలన ఎందుకు ఆయనకి అధికారం ఇచ్చామా అని చెప్పి కూడా ప్రజలంతా ఈ రోజు బాధపడుతున్నారని చెప్పి గ్రీష్మ అయితే చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి.